ఒక అమ్మాయిని రేప్ చేసినాడు జైల్లో ఉండాలి, కానీ బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు? అలా బయటకు వచ్చిన వాడు ఏ అమ్మాయి అయితే అతని మీద కేసు పెట్టిందో రేప్ చేశాడని ఆ అమ్మాయిని వచ్చి కాల్ చేశాడు. కొన్ని నెలల క్రితం ఒక అమ్మాయి నా మీద రేప్ జరిగింది అని ఒక అతని మీద కేసు పెట్టింది. అండ్ వీడి పేరు అబు జుబేర్. వీడితో పాటు వీళ్ళ ఫ్రెండ్ అమన్. సో వీరిద్దరు కలిసి ఈ ప్లాన్ చేశారు ఆ అమ్మాయిని చంపడానికి. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని అతను జైల్లో వేశారు. ఓకే, ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది. కానీ అతనికి బెయిల్ ఎలా వచ్చిందో తెలియదు. బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో బయటకు వచ్చి ఆమె ఎక్కడెక్కడ వెళ్తుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది, తను ఏ టైంలో ఏజ్ చేస్తుంది, ప్రతి ఒక్కటి ఆమెను గమనిస్తూ ఉన్నాడు. చాలాసార్లు కాల్ చేశాడు ఆమెకు, కానీ తను దేనికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో దాంతో వాడు ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఒక రోజు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో కరెక్ట్ టైం చూసుకొని తనని కాల్ చేశాడు చెస్ట్లో. కొనవుపుడుతూ ఉన్న అమ్మాయిని ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేస్తే తను ఇప్పుడు ఎయిమ్స్లో రికవర్ అవుతూ ఉంది. సీసీటీవీ అండ్ ఫోన్ డేటా, సో ఇవి రెండు రిట్రీవ్ చేయడం వల్ల వీళ్ళిద్దరు దొరికారు. ఫస్ట్ అసలు వీడు బయటికి ఎలా వచ్చాడు? ఆ అమ్మాయి మన లాని కరెక్ట్గానే యూజ్ చేసుకుంది తనకి జరిగిన అన్యాయాన్ని, కానీ వాడు అదే లాని యూజ్ చేసుకొని బయటకు వచ్చాడు.